ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంధన పొదుపు చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి వందే భారత్ రైలులో ప్రయాణించిన ఆయన తిరుపతికి చేరుకున్నారు. భవిష్యత్తులో ఇంధన కొరత తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని జాతిని ఉద్దేశించి కీలక సందేశం ఇచ్చారని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. వాహనదారులు, కూటమి కార్యకర్తలు అవగాహన కల్పించేందుకు తాను కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్ రైలులో ప్రయాణించినట్లు సుధీర్ రెడ్డి వెల్లడించారు. మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉన్న ఆర్థిక సంక్షోభంలో అందరం కూడా ఎట్లా చేయాలనే ఆలోచనతో నేను ఈ రోజు కాళహస్తికి రేపు మార్నింగ్ ఫ్లైట్కి వద్దాం అనుకుంటే, సరే అందరం కూర్చొని మాట్లాడుకుంటామంటే సరే లేదు, మనం డబ్బులు మిగిల్చాలా, ఇంధనం మిగిల్చాలా, అన్ని రకాల ఖర్చులు తగ్గించాలా అని చెప్పి ఈరోజు నేను, మా పిల్లలు, భార్య, అటనే మా అక్క కొడుకు అందరం కూడా ఈరోజు ట్రైన్ లో రావడం జరిగింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మాకు ట్రైన్ ఎక్కిన వెంటనే నాకు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ పోయిన వెంటనే ముందుగా మా నాన్న గుర్తు. ఎందుకంటే చిన్నప్పుడు 6 గంటలకు నారాయణాద్రి ఎక్కి 7 గంటలకన్నా ఫుల్ గా తిని ఆడ మంచిగా పడుకొని పొద్దున్నే 5:30 కాళహస్తి లేస్తున్నాం. అది రెగ్యులర్ గా ఫ్లైట్ లేని, ఎయిర్పోర్ట్ లేని టైంలో మళ్ళా ఈ రోజు తిరిగి మా పిల్లలతో వస్తుంటే, ఈ రోజు మా పిల్లల్ని అడిగాను, లాస్ట్ టైం ఎప్పుడు పోయానా ట్రైన్లు అంటే వాళ్ళు అసలు పోలేదని ఇప్పటివరకు ట్రైన్లు అంటారు. అసలు మనం కూడా ఏటి జీవితంలో ఇంత దీంట్లో అసలు పోలేదని ఏందబ్బా అని చెప్పి ఈ రోజు ఫస్ట్ టైం పిల్లలతో పాటు ట్రావెల్ చేయడం, వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్, బాండింగ్, పాత విషయాలన్నీ మాట్లాడుకుంటా, నెవరేసుకుంటా అంతా మాట్లాడడం.